Hi, this is Dr. JMR Chemistry. Today I am explaining about mass relationship. So generally, first before enter into that, mass means generally you have to take the respective gram molecular weight. So here, suppose you take, if it is a molecule, suppose you take sodium hydroxide, then here the 23 plus 16 plus 1, it is nothing but 40 grams. This we can call it as gram molecular weight. Already I explained regarding what is the difference between AMU and grams. Me clearly explain chesano. If you want, please watch my videos. So here mass means always you have to take in grams. ఎందుకోసం అంటే ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఆ మాలిక్యూల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎప్పుడైనా గ్రామ్స్ లో మెన్షన్ చేస్తున్నాం కాబట్టి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఇక్కడ 40 గ్రామ్స్ అని చెప్పాను. సో ఇక్కడ గ్రామ్స్ కి ఏ విధమైన రిలేషన్ ఉందో చూద్దాం. సిమిలర్లీ సపోజ్ వాటర్ మాలిక్యూల్, చిన్న మాలిక్యూల్ తీసుకుందాం. దీని మాలిక్యులర్ వెయిట్ ఏంది? 2 ఇంటూ హైడ్రోజన్ ప్లస్ 1 ఇంటూ వాటర్ ఆక్సిజన్. ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి 1. ఇక్కడ 2 అనేది హైడ్రోజన్ కి సంబంధించింది మాత్రమే. సో 2 ఇంటూ హైడ్రోజన్ ప్లస్ 1 ఇంటూ ఆక్సిజన్. సో ఇక్కడ 2 ఇంటూ హైడ్రోజన్ అంటే అటామిక్ వెయిట్ ఈస్ 1. సో ప్లస్ ఆక్సిజన్ ఈస్ 16. సో టోటల్ యూ విల్ గెట్ 18 గ్రామ్స్. చూసారా? సో వాటర్ మాలిక్యులర్ వెయిట్, సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 18 గ్రామ్స్. సో 18 గ్రామ్స్ అని మనం చెప్పాలి. సో దీంట్లో సపోజ్ నేను అడిగాను అనుకో, 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్లో న్యాచురలీ డాష్ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాను అనుకోండి. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది? ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 1 ఇంటూ 16. చూసారా? ఇక్కడ 16 గ్రామ్స్ ఉన్నాయి కదా. సో ఇలా చెప్పాలి. ఈ మాస్ కి ఈ మాస్ రిలేషన్ అన్నట్టు. హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ వాటర్ కంటైన్స్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇలా చెప్పాలి. సిమిలర్లీ సపోజ్ నేను అడిగాను అనుకోండి, హైడ్రోజన్ అడిగాను. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఇంటూ 1 గ్రామ్స్ ఆఫ్ వాటర్ హైడ్రోజన్ అని చెప్పాలి. అలానే కొన్ని ప్రాబ్లమ్స్ స్లోగా 1 by 1 మాస్ కి రిలేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇలా ఇస్తుంటాడు. సపోజ్ 18 గ్రామ్స్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఇస్ ఈక్వల్స్ టు డాష్ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఇక్కడ ఏమిచ్చాడు? 18 గ్రామ్స్ లో సోడియం కార్బోనేట్ లో హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ గ్రామ్స్, అంటే మాస్ అన్నట్టు. మాస్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్, దీంట్లో ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి అంటాడు. ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ మీకు తెలుసు కదా, 2 ఇంటూ Na ప్లస్ 1 ఇంటూ సి ప్లస్ 3 ఇంటూ ఓ. సో 2 ఇంటూ 23 అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం అన్నట్టు. ఇక్కడ 1 ఇంటూ 12 ప్లస్ 3 ఇంటూ 16. ఇక్కడ ఏమొస్తుంది? 106 గ్రామ్స్ వస్తుంది. సో ఇక్కడ 106 గ్రామ్స్ ఎలా వచ్చింది అంటే దీని అటామిక్ వెయిట్స్, ఇక్కడ సోడియంలు 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ Na అని వేసా. సో కార్బన్లు 1 ఇంటూ సి, సో 3 ఇంటూ ఓ. సో ఈ విధంగా 2 ఇంటూ 23 ప్లస్ 1 ఇంటూ 12 ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్. సో 106 గ్రామ్స్ ఉన్నాయి అన్నట్టు. సోడియం కార్బోనేట్ కంటైన్స్ 106 గ్రామ్స్ అనేది ది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో దీంట్లో ఓన్లీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఆక్సిజన్. చూసారా ఎంత ఆక్సిజన్ ఉంది? మీకు తెలుస్తుంది కదా, 106 గ్రామ్స్ లో 3 ఇంటూ 16 గ్రామ్స్ అని నీకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము 3 ఇంటూ 16 గ్రామ్స్. సో జనరల్ గా చూసినట్టయితే 106 గ్రామ్స్ ఆఫ్ సోడియం కార్బోనేట్ కంటైన్స్ 3 ఇంటూ 16 గ్రామ్స్ ఆఫ్ ఓ. ఎందుకు? దిస్ ఇస్ ఎ స్టాండర్డ్ స్టేట్మెంట్. ఈ 106 అని చెప్పాం కదా, ఈ 106 లో హియర్ ఇట్ కంటైన్స్ 3 ఇంటూ 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్. మరి 18 గ్రామ్స్ లో ఎంత ఉంటుంది? 18 గ్రామ్స్ అంటే ఎలా చేయాలి? గివెన్ వెయిట్ డివైడెడ్ బై ద రెస్పెక్టివ్ మాలిక్యులర్ వెయిట్
ఇంటూ 3 ఇంటూ 16 grams. అంటే ఎలా చేశాను, ఇలా క్రిస్ క్రాస్ అయినా చేసినా పర్వాలేదు. 18 ఇంటూ 3 ఇంటూ 16 డివైడెడ్ బై 106, లేకపోతే గివెన్ వెయిట్ బై ద రెస్పెక్టివ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ద రెస్పెక్టివ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి. లేదంటే ఇలా చేసినా సరే మీరు. అంటే 18 ఇంటూ 3 ఇంటూ 16 divided by 106. This is about what a problem. How many grams? Similarly, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు వాటర్ అనుకున్నాం కదా. సపోజ్ 12 grams of water contains dash grams of oxygen. Dash grams of oxygen. Generally, 18 grams of water contains 16 grams of oxygen. ఈ 18 grams ఎలా వచ్చింది, 16 ప్లస్ 2 18 grams అని అర్థం. 18 grams లో 16 grams of oxygen. ఇక్కడ ఆక్సిజన్ అడిగాడు కాబట్టి. సో 12 grams is how much? Then criss cross. 12 into 16 by 18. Given weight by the respective molecular weight into atomic weight of ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నావో అది వేయాలి. సపోజ్ 82 grams of sodium hydroxide is equals to dash grams of sodium అన్నాడు అనుకోండి. సో మాలిక్యులర్ వెయిట్ ఇంతకుముందు చేసాం కదా, 40 grams of sodium hydroxide is equals to 23 grams of sodium. This much contains how much? So 82 into 23 divided by 40 is equals to dash grams of Na. So this much grams of Na. అంటే ఇక్కడ ఏమైంది, 82 into 23 divided by 40. So or given weight by the respective molecular weight into atomic weight of the respective atom. ఇది ఒకటే ఉంది కాబట్టి 1 ఇంటూ అంటే 23 అని అర్థం. ఇలా మాలిక్యులర్ వెయిట్ చేసుకుంటూ పోవాలి. హౌ మెనీ గ్రామ్స్ అంటే ఒక మాస్ కి ఇంకో మాస్ కి ఏంటంటే ఆ డిఫరెన్స్ చూడాలి. సపోజ్ NO2 గ్యాస్ అనుకోండి. సపోజ్ 18 grams ఆఫ్ NO2 గ్యాస్ కంటైన్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అనుకోండి. ఎలా చేస్తారు, ఫస్ట్ 2 ఇంటూ 16 ప్లస్ 1 ఇంటూ వాటర్ నైట్రోజన్. నైట్రోజన్ అంటే 14 కదా, అలా చేయాలి 14. సో హియర్ 2 ఇంటూ 16 దట్ ఈస్ ఆక్సిజన్ కదా, 2 ఇంటూ 16 ప్లస్ 1 ఇంటూ వాటర్ నైట్రోజన్ గ్రామ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆక్సిజన్ ఎంత ఉంది, 2 ఇంటూ 16 grams of oxygen. This much contains how much? So 18 into 2 into 16 divided by 2 into 16 plus 14. This much grams you will get. అంటే మనం ఏదైనా ద రెస్పెక్టివ్ ఎన్ని గ్రామ్స్లో ఎన్ని గ్రామ్స్ అంటే ఒక స్టాండర్డ్ దాంతో కంపేర్ చేయాలి. స్టాండర్డ్ మాలిక్యులర్ వెయిట్తో కంపేర్ చేస్తే ఆటోమేటికలీ యూ విల్ గెట్ ద రెస్పెక్టివ్ మాలిక్యులర్. సపోజ్ కాల్షియం ఫాస్ఫేట్ చూద్దాం. కాల్షియం ఫాస్ఫేట్ Ca3PO4 taken twice. Suppose 180 grams. 180 grams contains dash grams of phosphorus అన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా చేయాలి? So you have to calculate the molecular weight. So first you calculate Ca3PO4 taken twice molecular weight, gram molecular weight calculate చేయాలి. ఎలా? 3 into calcium plus 2 into phosphorus 4 2s are 8 into oxygen. ఈ 2 అనేది ఈ ఫాస్ఫరస్ కి ప్లస్ ఆక్సిజన్ కి రెండింటికి కౌంట్ చేయాలి. దెన్ 2 into 40 ప్లస్ 2 into 31 ప్లస్ 8 into 16 310 grams వస్తుంది. సో 310 grams లో grams of calcium phosphate contains 2 into 31 130. సో హియర్ వాట్ హ్యాపెండ్, ఇక్కడ ఓన్లీ ఫాస్ఫరస్ అడిగాడు కాబట్టి ఇక్కడ 2 into 31. ఎందుకు 31? అటామిక్ వెయిట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ 31, అదే అడిగాడు. సో దిస్ మచ్ గ్రామ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. సో గివెన్ వెయిట్
divided by molecular weight into 2 into 31 is equals to dash grams of phosphorus. ఏదైతే అడిగాడో దాన్ని మనం ఫాస్ఫరస్ క్యాలిక్యులేట్ చేసాం. అలా కాకుండా సపోజ్ ఇక్కడ ఆక్సిజన్ అన్నాడు అనుకోండి, సపోజ్ ఇక్కడ 180 grams is equals to dash grams of oxygen అన్నాడు అనుకోండి. జనరల్గా మాలిక్యులర్ వెయిట్ ఇస్ 310 ఇప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఈజ్ ఈక్వల్స్ టు డాష్ గ్రామ్స్. ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 4 2 8 into 16 grams ఆఫ్ ఆక్సిజన్. ఎందుకోసం అంటే ఇక్కడ 4 2 8 కాబట్టి ఇక్కడనే కౌంట్ చేయాలి. 4 2 8 into 16. 16 ఎలా వేసావు? సో అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. సో దిస్ మచ్ కంటైన్స్ 180 into 8 into 16 divided by 310. So you will get dash grams of oxygen. So ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. గివెన్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్, ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ మాలిక్యూల్లో ఎంత ఉంది, ఎన్ని ఫాస్ఫరస్ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, ఎన్ని కాల్షియమ్స్ ఉన్నాయి చూసుకోవాలి. సో ఇక్కడ ఓన్లీ ఓ అడిగాడు కాబట్టి ఓనే తీసుకున్నాము. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలానే సపోజ్ 80 grams of carbon dioxide is equals to dash grams of oxygen. మీకు తెలుసు కదా 44 grams of carbon dioxide is equals to 2 into 16 grams of oxygen. This much contains how much? So 80 into 2 into 16 divided by 44. This much grams of water oxygen. So ఈ విధంగా how many grams is present అంటే ఆ విధంగా చేయాలి. దిస్ ద రిలేషన్ బిట్వీన్ గ్రామ్స్ కి ఒక గ్రామ్స్ కి మధ్యలో ఉండే రిలేషన్. కొన్నిసార్లు ఇక్కడ మోలార్ మాస్ అంటాడు. జనరలీ వీల్ టేక్ మోలార్ మాస్ అంటాడు. మోలార్ మాస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 106 grams. అంటే ఇది ఎలా వచ్చింది అంటే 2 into Na plus 1 into C plus 3 into 16 that is oxygen, that is equals to 2 into 23 plus 1 into 12 ప్లస్ 3 into 16. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 106 grams వస్తుంది. మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ ఓన్లీ. ఇక్కడ నేను ఏం చేశాను? మోలార్ మాస్ అంటే ఏంటన్నట్టు ద రెస్పెక్టివ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మోలార్ మాస్ అంటే ఇక్కడ ద రెస్పెక్టివ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాన్సెప్ట్ ఈస్ క్లియర్. సో ఏదైనా ప్రాబ్లం మనం ఇలా చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ మాస్ అంటే ఎప్పుడు కానీ గ్రామ్స్ లో తీసుకోవాలి. సో దిస్ ఇస్ గ్రామ్స్. సపోజ్ ఏదైనా విషయాన్ని కేజీలో ఇచ్చాడు అనుకోండి, సపోజ్ 2 kg యూరియా అన్నాడు అనుకోండి. 2 kg యూరియా అంటే అప్పుడు ఏం చేయాలి? సో యూ హ్యావ్ టు కన్వర్టెడ్ ఇంటూ గ్రామ్స్. అంటే 2000 grams ఆఫ్ యూరియా కంటైన్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ నైట్రోజన్ అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? యూ క్యాలిక్యులేట్ మాలిక్యులర్ వెయిట్ ఫస్ట్. ఎలా? 2 into ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నైట్రోజన్స్? ఇప్పుడు చేద్దాం. ఇక్కడ NH2CO NH2 యూరియా ఫార్ములా. 2 into నైట్రోజన్ అంటే 2 into నైట్రోజన్ ఎందుకు పెట్టావు? ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉన్నాయి కదా, అందు గురించి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. 4 into హైడ్రోజన్ ప్లస్ 1 into C ప్లస్ 1 into O. దీన్ని బట్టి 2 into 14 ప్లస్ 4 into 1 ప్లస్ 1 into 12 ప్లస్ 1 into వాటర్ 16. అంటే ఇక్కడ టోటల్ మనకు 60 వస్తుంది. సో ఇక్కడ 60 grams జనరల్గా యూరియా కంటైన్స్ 2 into 14 grams ఆఫ్ నైట్రోజన్ అన్నట్టు. దిస్ మచ్ కంటైన్స్ హౌ మచ్ అంటే ఇక్కడ ఏంటి? 60 grams ఆఫ్ యూరియా కంటైన్స్ 2 into నైట్రోజన్. 2 ఎందుకు వేసావు? చూసావా ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 into నైట్రోజన్. 2000. ఎందుకు 2000 అంటే దీన్ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం. ఎందుకు గ్రామ్ లో కన్వర్ట్ చేసుకున్నాం? ఇది గ్రామ్స్ లోనే ఉంది కదా, అందు గురించి గ్రామ్స్ లో కన్వర్ట్ చేశాను. అంటే మాలిక్యులర్ వెయిట్ ఎప్పుడు గ్రామ్స్ లో ఉంటుంది కాబట్టి గ్రామ్స్ లో కన్వర్ట్ చేశాను. సో న్యాచురల్లీ 2000 into 2 into 14 divided by the respective molecular weight. చూసారా? 2000 given by molecular weight into 2 into 14. So you will get, or ఇలా క్రిస్ క్రాస్ చేసిన you will get dash grams of nitrogen. అంటే ఇది ఒక మాస్ కి ఉండే రిలేషన్ ని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. దిస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ జేఎంఆర్.